హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా యొక్క అనుభవం గురించి ఏంటని నేను చెప్తాను. ఎన్నో సంవత్సరాలుగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. జస్ట్ ఒక 2 months అంటే 2024 February 22nd నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. రోజు నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను ప్రతిరోజు. స్టార్టింగ్ లో ఒక 50 వ్యూస్, 100 వ్యూస్, 200 వ్యూస్, తర్వాత 500 వ్యూస్, కొన్ని వీడియోస్ కి 3K వ్యూస్, 2.5K వ్యూస్, ఒక వీడియోకి అయితే 10K వ్యూస్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ సడన్ గా ఏమైందో ఏమో, ఒకసారిగా వ్యూసే రావట్లేదు, సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు, లైక్స్ అస్సలు రావట్లేదు, కామెంట్ రావట్లేదు, ఏం అర్థం కావట్లా, బాధ ఒక్కొక్క. అప్పుడు అనిపించింది, నాలాంటి యూట్యూబర్స్ అంటే కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతమంది ఇలా బాధపడుతున్నారు అనేసి. నేను యూట్యూబ్ ఛానల్ని వచ్చి డైరెక్ట్గా చేసేలేదండి. దీనిపైన ఒక 6 months రీసెర్చ్ చేసా. ఎలా చేయాలి, దీన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎట్లాంటి సెట్టింగ్స్ పెట్టాలి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ప్రతి ఒక్కటి నేను దాని గురించి చూశాను. 6 నెలలు సెర్చ్ చేశా, మంచి చెడ్డ అన్ని తెలుసుకుని యూట్యూబ్లోకి దిగా. ఫస్ట్లో అయితే ఏముందిలే, యూట్యూబ్లో ఈజీగా 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తుంది అనేసి ఆ కాన్సెప్ట్ ఉన్నా. బట్ ఇందులో దిగిన తర్వాతే తెలిసింది ఎంత కష్టం ఉంటుందా ఇందులో అనేసి. ఇలా చాలా మంది నాలాంటి కొత్త యూట్యూబర్స్ చాలా మంది స్ట్రగుల్ పడుతుంటారు, బాధపడుతూ ఉంటారు. మాటల్లో చెప్పలేము, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఏమరా, మనం మంచి కంటెంట్ చేస్తున్నాము, మంచిగా చేస్తున్నాము, మంచి మాటలు చెప్తున్నాము, మనకు వ్యూస్ రావట్లేదే, ఏదో వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, వాళ్ళకంతా లక్షల వ్యూస్, వేలల్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మనకెందుకు రావట్లేదు అనేసి ఆలోచన నాకు లాగే మీకు కూడా వచ్చిండొచ్చు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ గురించి చెప్పిన ప్రతి ఒక్క క్రియేటర్స్ ఒకటి ఆలోచించండి. ప్రతి ఒక్క క్రియేటర్స్ ఒకటే చెప్తున్నారు. 100 మంది వీడియోస్ చూడండి, ఒకటే పాయింట్ చెప్తున్నారు. 100 వీడియోస్ చూసినా సరే 100 మంది ఒకే పాయింట్ చూస్తున్నారు. వ్యూస్ పెరగడానికి ఏం చేయాలా, వ్యూస్ పెంచుకోవడానికి 4000 అవర్స్ వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ 2 months లో వచ్చింది, 3 months లో వచ్చింది, 6 months లో వచ్చింది అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చిందంటే, ఇలా పెట్టండి కంటెంట్, ట్యాగ్స్, థంబ్నైల్, బ్లా బ్లా అనేసి చెప్తున్నారే తప్ప వాళ్ళు అదే చేస్తున్నారు, మనమే అదే చేస్తున్నాం. మనకి రావట్లా, వాళ్ళకి వస్తా ఉంది. వాళ్ళు ఇక్కడ 100 మందిలో చేస్తున్న వాళ్ళే అందరూ అదే చెప్తున్నారు. అందరూ 100 మంది అదే చెప్తున్నారు. 100 మందికి వ్యూస్ వస్తున్నాయి, 100 మందికి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, 100 మందికి లైక్స్ వస్తున్నాయి, 100 మందికి కామెంట్స్ వస్తున్నాయి. అది ఎందుకో ఏం అర్థం కావట్లేదు. బట్ ఒక్కటైతే అర్థమైంది, ఏంటో తెలుసా, ఎంత మనకు టాలెంట్ ఉన్నా సరే గురిగింజంత అదృష్టం కూడా ఉండాలండి. అర్థమవుతుందా? ఎంత టాలెంట్ ఉన్నా సరే గురిగింజంత అదృష్టం కూడా ఉండాలి. కానీ ఒక్కటైతే తెలిసిందండి, ఒక దాంట్లో దిగినాక అది తాడో పెడో తేల్చుకోవాలి, కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు, అందుకే కష్టే ఫలి అన్నారు. కష్టపడతాం, మనకు ఏ రోజు అదృష్టం వస్తుందో ఆ రోజు వరకు వీడియోస్ పెడుతూనే ఉంటాం, భయపడకుండా పెడుతూనే ఉంటాం. అధైర్యపడకండి. ఏదో ఒక రోజుకి కంపల్సరీగా మనం యూట్యూబ్లో విజయాన్ని సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమంటే, అధైర్యపడకండి, బాధపడకండి, ధైర్యంగా వీడియోస్ పెడుతూనే ఉండండి. ధైర్యంగా వీడియోస్ 2-3 వీడియోస్ రోజు పెడుతుండే, షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఏదో ఒకటి పెడుతూనే ఉండండి. ఏదో ఒక రోజుకి మనకంటూ ఒక రోజు అదృష్టం మనకి కలిసి వస్తుంది. కంపల్సరీ మన వీడియో కూడా వైరల్ అవుతుంది, మనము యూట్యూబ్లో సక్సెస్ అనేది సాధిస్తాం. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో అధైర్యం పడకండి, ధైర్యాన్ని కోల్పోకండి, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త యూట్యూబర్స్ మీరు ఎటువంటి స్ట్రగుల్స్ అనిపిస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.